దేశవ్యాప్తంగా ఈ మంత్ 20వ తారీఖు నుంచి కూడా అన్ని మెడికల్ షాప్‌ని కూడా బంద్ చేస్తామంటూను ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తెలిపింది. దానికి గల కారణాలేంటి? ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ఇన్ని లక్షల మెడికల్ షాప్స్ ఉన్నాయి కాబట్టి ఇంత నిర్ణయాన్ని తీసుకోవడానికి దానికి ప్రధాన కారణాలేంటో మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. ఏంటండి ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 లక్షల పైన ఈ మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా వరకు కూడా నగర జనాభా గానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మెడికల్ షాప్‌కెళ్ళాలంటే దీని మీద ఆధారపడుతుంటారు. ఎందుకు ఇంత మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి మేము గవర్నమెంట్‌కి ప్రధానంగా డిమాండ్ చేసేదేంటంటే 2 జీవోలున్నాయి. ఆ జీవోలు రద్దు చేయాలి. ఆ జీవోలు సాకుగా పెట్టుకొని ఆన్‌లైన్ ఫార్మసీలని వాళ్ళు ఎక్కడో కూర్చొని మందులను గంటల వ్యవధిలో అధిక డిస్కౌంట్లతో నాణ్యత లేని మందులను ఇస్తూ ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మా జీవనోపాధి కోల్పోతున్నాం. ఈ 2 కారణాల వల్ల మేము ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాము. దీంట్లో నాణ్యత లేని మందులు ఎన్నో దొరికాయి ఇప్పటికీ. వీళ్ళు ఎక్కడో కూర్చొని ఆన్లైన్లో పంపించడము, ఆ ట్రాన్స్పోర్ట్‌లే ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోవడంతో మందులు పనిచేయట్లేదు. ప్రజలేమో ఈ డిస్కౌంట్ అనేది ఒక ఉచ్చులో పడి ఆర్డర్ ఇస్తున్నారు. దానివల్ల ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అందుకని చెప్పేసి మేము ఈ డిస్కౌంట్ స్ట్రక్చర్ తీసేయాలి, డీప్ డిస్కౌంట్ స్ట్రక్చర్ తీసేయాలని ఆన్లైన్కి అగనెస్ట్గా ఈ బంద్‌కు పిలుపునిచ్చాము. ఇప్పుడు ఈ ఫార్మా సంబంధించిన విషయంలో చాలా రోజుల నుంచి ఉంది కదా! ఇది ఆన్‌లైన్ డెలివరీ గానీ 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో మేము డెలివరీ చేస్తాం. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా చేస్తున్నాయి కదా! దానివల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? మీకు కూడా సెపరేట్ ఒక షాప్స్ ఉంటాయి. రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తుంటారు కదా! ఆ, ఇప్పుడేంటంటే మాకు మెడికల్ షాపుల్లో ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ తోటి మాకున్న ఒప్పందం ప్రకారము మెడిసిన్స్ మీద రిటైలర్కి 20% మార్జిన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్కి 20% మార్జిన్, 10% మార్జిన్ ఉంటుంది. దీంట్లో ప్రైస్ కంట్రోల్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. ఆ మెడిసిన్స్ మీద 16% మార్జిన్ రిటైలర్కి, 8% మార్జిన్ డిస్ట్రిబ్యూటర్కి. మరి ఆన్లైన్లో మీరు అందరూ చూస్తున్నారు, 30%, 40%, 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది మరి? అంటే వాళ్ళకి ప్రత్యేకమైన వెసులుబాటు ఏమైనా ఉందా? మరి మాకు లేని, మేము గవర్నమెంట్ నియమాలను పట్టుకొని ఆ నియంత్రణలో మేము పనిచేస్తున్నాం. రోజుకు 15 గంటలు కష్టపడుతున్నాం. మరి మాకు లేని డిస్కౌంట్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఈ డీపీసీఓ కార్యక్రమం గవర్నమెంట్ తీసినట్లయితే మేము కూడా కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని 40-50% డిస్కౌంట్ మేము నెగోషియేట్ చేసుకొని పబ్లిక్ పంచుతాం మేము కూడా. మరి వాళ్ళకేమో ఆ వెసులుబాటు, మాకేం నియంత్రణలు. ఈ ఇలాంటి భేదాలు పోవాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. మీ ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ సొంత మందులు తయారు చేసుకుని వాళ్ళకి సామర్థ్యం ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో 70%, 50% అట్లా వాళ్ళు డిస్కౌంట్స్ అనేది పెడుతుంటారు. అంటే మీకు వేరే దగ్గర నుంచి సప్లై అవుతాయి. వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. దానివల్ల ఏమన్నా ఇబ్బందా మీకు? ఇప్పుడు వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న మెడిసిన్స్ వాళ్ళు ఎంత తెచ్చుకుంటే వాళ్ళు పర్వాలేదు. వాళ్ళు వాళ్ళ ఎంత బ్రాండ్‌కి సంబంధించి. ఆ, వాళ్ళు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కాదని సబ్స్టిట్యూట్ చేస్తూ వాళ్ళ సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. హుహు. ఒక రకం. రెండో రకం, వీళ్ళు పర్చేజ్ కూడా ఈ దేశం మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర కంపెనీతో నెగోషియేట్ చేసుకొని పర్చేజ్ చేసుకుంటున్నారు. ఆ పర్చేజ్ చేసుకొని వీళ్ళు సపరేట్ బ్యాచ్ చేసుకున్నప్పుడు లోయెస్ట్ ప్రైస్లో తీసుకొని ప్రమాణాలు పాటించకుండా వీళ్ళకు సపరేట్ బ్యాచ్లు వేసిస్తారు కంపెనీలు. వేసినప్పుడు దాంట్లో ప్రమాణాలు రెండు అంటే ఒక డోసేజ్, ఒక ఎగ్జాంపుల్ డోలో 650 మనందరికి తెలుసు. ఆ 650 మిల్లీగ్రామ్స్ ఉందా లేదా చెక్ చేస్తే 600, 700 ఉంటుంది దాంట్లో. కానీ అది కాదు. ఆ ట్యాబ్లెట్ డైల్యూషన్ టైం ఎంత, ఎప్పుడు ఎంత టైంలో మాకు బాడీలో అబ్జర్వ్ అవుతుంది, అది బయో అవైలబిలిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. పెద్ద కంపెనీలతో ఇవన్నీ సాధ్యం, చిన్న చిన్న కంపెనీలతో ఇవన్నీ సాధ్యం కాదు. వీటి వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్లో ఎక్కడో లారీలో పడేసి ట్రాన్స్పోర్ట్లు వస్తాయి, ప్రాపర్ టెంపరేచర్ ఉండదు. తర్వాత ప్రిస్క్రిప్షన్లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రిస్క్రిప్షన్లు అప్లోడ్ చేసేసి పెట్టేస్తారు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆర్థోపెడిక్ అంటారు, గ్యాస్ ట్రబుల్ అంటారు, పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. ఇంకో డయాబెటాలజిస్టో, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆ బీపీ మందులు తీసుకుంటారు, షుగర్ మందులు తీసుకుంటారు. వాళ్ళకు షుగర్ మందులు తీసుకున్నప్పుడు డాక్టర్కి వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ చెప్తారు. అది చెప్పినప్పుడు 7 డేస్కో 5 డేస్కో మెడిసిన్ రాస్తారు. కానీ వీళ్ళు ఆన్లైన్లో పంపించినప్పుడు ఈ 7 డేస్ 5 డేస్ అని చూడకుండా మొత్తం 1 మంత్ పంపించేస్తారు. వీళ్ళకి తెలియకుండా 1 మంత్ మొత్తం వాడతారు. వీళ్ళు డిస్కౌంట్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ అప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకుంటారు. నెక్స్ట్ మంత్ మళ్ళీ కూడా మొత్తం వాడుతుంటారు. అంటే ప్రిస్క్రిప్షన్ అనేది స్టడీ చేయకుండా ఆన్లైన్లో జస్ట్ కంప్యూటర్ ద్వారా వచ్చేది ఓసీఆర్ అంటారు. అంటే ఆ రీడ్ చేసి ఎంబడే ప్రిస్క్రిప్షన్ బిల్ తయారు చేసి పంపిస్తారు. దీనివల్ల ప్రజలకి అర్థం కాకుండానే అధిక మోతాదులో ఈ మందులు వాడి తన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇవి ఎన్నో ఉదాహరణ మాకు అందరికీ అనుభవం. ఇట్లా ఆన్లైన్లో తెప్పించుకుందాం, ఇట్లా డబ్బులు అయిపోయింది, దీన్ని ఏం చేయాలి, మాకు రిటర్న్ ఇవ్వడానికి వస్తారు.
వాళ్ళు రిటర్న్ తీసుకోరు కదా, మాకు రిటర్న్ వస్తారు. మేము రిటర్న్ తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే బ్యాచ్ నెంబర్తో సహా తీసుకోవాల్సి ఉంటుంది. మాకు చాలా బాధగా ఉంటుంది, మా పేషెంట్లు కస్టమర్లు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం. ఆ ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు ఏంటనేది. మా దగ్గరకు వచ్చినప్పుడు పాత ప్రిస్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కూడా కంటిన్యూ చేసే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ ఇచ్చి మిగిలిన ఆపేస్తుంటాం. కొన్ని విటమిన్ డి ఉంటాయి, వారంకి ఒకసారి వాడుకోవాలి, అది అలా 2 నెలలు వాడుతుంది. ప్రజలకు కూడా ఒక అవగాహన ఉండదు, ఎందుకంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ని పదే వాళ్ళు రీయూజ్ అనేది చేస్తుంటారు, మీ దగ్గరకు తీసుకొని వస్తుంటారు. దానివల్ల ఎక్కువగా ప్రమాదం జరుగుతుంది. ఈ కామర్స్ వల్ల దాన్ని ఎక్కువ అమ్ముతున్నారనా మీ మీ యొక్క ఇది? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇబ్బందులు, ఒకటి ప్రజలకు అవగాహన లేకుండా ఎక్కువ మందులు వాడుతున్నారు. 2 మేము హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే జోల్పిడమ్ కానీ, ఈ నార్కోటిక్స్ కానీ, అల్ప్రాజోలం కానీ, డైజిపామ్ కానీ, నైట్రాజెపమ్ కానీ, ఇలాంటి మత్తు వచ్చే మందులు ఉంటాయి కొన్ని. ఈ కామర్స్ ద్వారా కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా అమ్మేస్తారు. ఈజీగా అమ్మేస్తారు, ఈ కామర్స్ ద్వారా వచ్చేస్తున్నాయి. అందుకే యువత మెడికల్ షాప్లో రాకుండా చక్కగా ఆన్లైన్లో పెడుతున్నారు, మత్తులో జోగుతున్నారు. తర్వాత ఈ ఎంటీపీ కిట్స్ అంటారు, అంటే లేడీస్ అబార్షన్ కోసము డాక్టర్ దగ్గర అవసరం లేకుండా జస్ట్ ఒక 4 టాబ్లెట్ కిట్ ఉంటుంది, అది తెప్పించుకుంటున్నారు, శుభ్రంగా వాడుకొని చేసేసుకుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా స్పెషల్ డ్రైవ్ చేయించారు దీని గురించి. అయినా కూడా ఈ కామర్స్ ద్వారా వచ్చిన వాటిని పట్టుకోలేకపోతున్నారు, వేరే స్టేట్ నుంచి వస్తున్నాయి కాబట్టి పట్టుకోలేకపోతున్నారు. ప్రధాన సమస్య ప్రజలకి, సమాజానికి ఇది ఉంది. మా జీవనాలు వెళ్ళిపోతున్నాయి, మా జీవనాలు దెబ్బతిపోతున్నాయి ఈ అధిక డిస్కౌంట్ల వల్ల. మేమేమో గవర్నమెంట్ చెప్పిన డిస్కౌంట్ స్ట్రక్చర్లో మేము వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళేమో అనైతిక వ్యాపారం చేస్తూ అధిక డిస్కౌంట్లు ఇస్తూ క్యాష్ బర్నింగ్ మోడల్లో కంపెనీ నడిపిస్తూ ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే సుమారుగా 1 కోటి కుటుంబాలు ఆధారపడ్డటువంటి ఈ వ్యవస్థ నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానికే మా ప్రధానమైన డిమాండ్ ఈ 2 జీవోలు రద్దు చేసి ఆన్లైన్ సంపూర్ణంగా నిర్మూలించాలి అనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ అని అనుకుంటే, ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఎక్కువ మంది ఫార్మసీకి కానీ మెడికల్ షాప్లోకి వచ్చి మందులు కొనుక్కునేంత అవకాశం అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈ ఫార్మసీ వచ్చేసిన తర్వాత ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నారు. దీనివల్ల మీకు ఆదాయం తగ్గిపోయిందా లేకపోతే ఏంటి? ఇప్పటికే చెప్పాను 2 సార్లు. ఒకటి, మా నియంత్రణలో నడిపించే మా ఆదాయం ఏదైతుందో 20% డిస్కౌంట్ రిటైలర్, సేమ్ ప్రోడక్ట్ వాళ్ళు 40-50% వేయగలుగుతున్నారు. ఇది తప్పుడు సంకేతం, ప్రభుత్వాల నుంచి తప్పుడు వస్తుంది, ఈ వ్యవస్థ నాశనం అవుతుంది. 2, ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ యువత మత్తులో జోగడానికి ఆన్లైన్ ప్రధాన కారణమైంది. కాబట్టి దీన్ని నిర్మూలించాలని మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు ఈ 2 సంబంధించిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలి, అదే నా మీ ప్రధానమైన డిమాండ్. సో ఒకవేళ సంహరించకపోతే ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇది ఆల్ ఇండియా లెవెల్లో మా అధ్యక్షులైనటువంటి షిండే గారు, ఏఐఓసిడి అనేది మా యొక్క సంఘం ఆల్ ఇండియా లెవెల్లో. ఆ షిండే గారు మళ్ళీ ఒక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా మేము దిగడానికి వెనకాడట్లేదని చెప్పేసి మొన్ననే హెచ్చరించారు. అంటే ఇప్పుడు మీకు ఫార్మసీ ఇవన్నీ ఉంటాయి కదా, మీకు సప్లై రెగ్యులర్గా అక్కడి నుంచి కూడా డిస్కౌంట్స్ వస్తాయా లేకపోతే వాళ్ళకి ఒక సప్లై ఉంటుందా, మీకు సప్లై ఉంటుందా? మామూలుగా మందు కంపెనీ నుంచి ఒక స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, సప్లై చైన్ సిస్టమ్. ఆల్ ఇండియాలో కంపెనీ ఉంటుంది, కంపెనీ నుండి C&F ఏజెంట్ ఉంటాడు, C&F ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ నుంచి రిటైల్కి వస్తాయి. C&F ఏజెంట్ మార్జిన్ 2%, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ 10%, రిటైలర్ మార్జిన్ 20%. ప్రైస్ కంట్రోల్లో ఉన్న వాటికి అయితే, గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్ ఉన్న వాటికి అయితే ఇక్కడ 16% మార్జిన్, డిస్ట్రిబ్యూటర్కి 8% మార్జిన్, C&F 2% మార్జిన్. ఇది స్ట్రక్చర్ ఆల్ ఇండియా లెవెల్లో. కానీ వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు 40%, 50%? మరి అంటే వీళ్ళు ఏదో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కేసులు దొరికాయి ఇప్పటికీ, కంపెనీ నుంచి నెగోషియేట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా ఈ 2 జీవోలు ఉపసంహరించాలని చెప్పేసి తాత్కాలికంగా ఇచ్చినటువంటి 220E అనేది జీవో మన కరోనా టైంలో ఇచ్చారు, అది ఇమ్మీడియట్గా అంటే ఉపసంహరించాలి. తర్వాత ఒక డ్రాఫ్ట్ రూపంలో తయారు చేసి పెట్టారు 817E అనే 2018లో, అది కూడా ఉపసంహరించాలని మా ప్రధాన డిమాండ్. ఏంటి మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎన్ని ఫార్మసీ కానీ మెడికల్ షాప్స్ ఉన్నాయి, అవన్నీ వరకు కూడా బంద్ పిలుపునిచ్చే అవకాశం ఉంది? మన తెలంగాణ రాష్ట్రం 45,000 మెడికల్ షాపులు ఉన్నాయి. 45,000లో 25,000 మెడికల్ షాపులు మన రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి. సో ప్రజలకి ఆన్లైన్ అవసరాలు ఎవరికి లేవు. ఏ మెడికల్ షాపు కూడా 15 గంటలు తక్కువ ఎవరు పనిచేయట్లేదు. ప్రతి కాలనీలో మెడికల్ షాపులు ఉన్నాయి. ఆన్లైన్లో తెప్పించుకొని ఈ అనారోగ్యం పాలు కావాల్సిన అంత అవసరమే లేదు. ఈ వ్యవస్థ నడిచిన సిస్టమ్ని పాడు చేయాల్సిన అవసరం లేదు.
అందుకని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ఆన్లైన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. ఆన్లైన్ ఉంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు మీ బంధు పిలుపుకి ఏంటి ఇతర కార్పొరేట్ కంపెనీస్ ఏమన్నా మద్దతు ఇచ్చారా ఏంటి? ఈ బంధు పిలుపుకి మన దగ్గర ప్రధానంగా 2 కార్పొరేట్ చైన్ షాప్స్ ఉంది. ఒకటి అపోలో, 2 మెడ్ ప్లస్. అపోలో వాళ్ళు మొన్ననే మాకు ఆన్ పేపర్ లెటర్ ఇచ్చేశారు. బంధుకు మేము పార్టిసిపేట్ చేస్తాము, మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి. మెడ్ ప్లస్ వాళ్ళతో సంప్రదింపులు జరిగాయి. మెడ్ ప్లస్ వాళ్ళు కూడా ఆన్ ఫోన్ కాల్ బంధుకు మద్దతు ఇచ్చారు. ఆన్ పేపర్ తీసుకుంటాం, అది కూడా వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సో ఇది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ అమ్మకాలు నిలిపివేయకపోతే, వాటిపైన నియంత్రణ లేకపోతే మేమందరం కూడా రోడ్డు మీద పడుతూ దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మంది పైగా మేమందరం ఉన్నాము. మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కలుపుకొని ఇట్లా భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల కూడా మాకు అమ్మకాలు తగ్గిపోయి దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. తక్షణమే ఈ ఫార్మసీకి సంబంధించి ఉంటే ఆన్లైన్ అమ్మకాలు ఆపే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.